జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. రా బాబు కూర్చో. రేఖా నువ్వు కూడా కూర్చోమ్మా. హాసిని అల్లుడితో పాటు నువ్వు కూర్చో. అక్కర్లేదమ్మా, నేను తర్వాత తింటాను. ఏయ్ అలా అనకూడదే. పెళ్ళయ్యాక పుట్టింట్లో మొదటిసారి తింటున్నారు. భార్యాభర్తలు కలిసి తినాలి. ఏ పనైనా కలిసే చెయ్యాలి. ఆహా, ఒక్క తినడమేనా? వండడము, తోమడము, తుడవడము, ఉతకడం లాంటివి కూడా ఉన్నాయి ఆ లిస్ట్లో. హాసిని, ముందు మాట్లాడకుండా కూర్చో. ఏంటి ఫ్యాన్ ఆగిపోయింది? కరెంటు పోయింది. ఇన్వర్టర్ పెట్టించుకోలేదా ఇంట్లో? కరెంటు పోతే వేడిని తట్టుకునే కన్వర్టర్ ఉంది ఒంట్లో. వీళ్ళు అలాంటివన్నీ ఎందుకు పెట్టించుకుంటారు విక్కీ? ఫ్యాన్లతో పొదుపుగా బతికేస్తారు. నాకు గాలి ఆడట్లేదు. బయటకు వచ్చి తింటే బోలెడు గాలుస్తుంది. ఎందుకు? ఇంట్లో ఫ్యాన్ లేదా? అదేంటి బాబు అలా అడిగావు? కరెంటు కదా లేంది. తను అడిగేది కరెంటుతో తిరిగే ఫ్యాన్ కాదు, చేత్తో విసిరే ఫ్యాను. ఓ, విసనకర్రా? అదే అదే అదే. విసనకర్ర ఎందుకు లేదు బాబు? ఉంది, తెస్తాను, ఒక్క నిమిషం. ఇదిగో బాబు. హే నువ్వులే. ఎందుకు? నాకు దాంతో విసురు. ఎందుకులే బాబు, నేను విసురుతాను. అది కూర్చుంది కదా. కూర్చుంటే లేవకూడదా? వద్దంటే చెప్పండి, నేనే లేస్తాను. వద్దు బాబు, వద్దు. అమ్మా హాసిని, లే, తీసుకో. ఏ ఆగాగు. ఏంటిది ఆకులు పెడుతున్నారు? భోజనాలు చేయటానికి అరిటాకులు చాలా మంచిది. పండగలకి, ఇలాంటి స్పెషల్ అకేషన్స్కి మేము అరిటాకులే వాడతాం. ఓ, మాకిలా ఆకుల్లో తినడం అలవాట్లేదు. అవునులే, మీరుండే ఊళ్ళో ఎడారి నేలలు కదా, అక్కడ ఈ అరిటాకులు ఎలా దొరుకుతాయి? వీటి గొప్పతనం ఎలా తెలుస్తుంది? మీలాంటి వాళ్ళకి ఆ ఆకులే గొప్ప. మాకు కాదు, మా విక్కీ ఎప్పుడూ వెండి కంచంలోనే భోజనం చేస్తాడు. అకేషన్స్కి బంగారు కంచంలో తింటాడు. చిన్నప్పటి నుంచి అదే అలవాటు తనకి. నాకు వెండి కంచెంలోనే వడ్డించండి, మీరాకులు తినండి. ఏ లేదా? వెండి కంచెం లేకపోతే నేను తినను. అంటే బాబు, ఇప్పటికిప్పుడు వెండి కంచం అంటే? ఏ తీసుకురాలేరా? అయితే నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. అక్కడే భోంచేసి రేపు వస్తాను. రేఖా పద, అమ్మకు ఫోన్ చేసి లంచ్కి వస్తున్నావు చెప్పు. విక్కీ ఆగు, నీకు కావాల్సింది వెండి కంచమే కదా, ఒక 10 నిమిషాల్లో తీసుకొస్తాను. అమ్మ వరాహి, నేను ఇప్పుడే వస్తానండమ్మా. ఏయ్ ఊపు.
అత్త ఏంటమ్మా వారాహి, చిన్నల్లుడు వచ్చాడంట కదా? అవునత్త. ఏంటి ఇలా వచ్చావు? ఏమన్నా కావాలా? అది వారాహి, మన మధ్య మొహమాటం ఏంటమ్మా? నీకేం కావాలో అడుగమ్మా. అది మీ ఇంట్లో వెండి కంచె ఉంది కదా. ఏంటి ఆ అబ్బాయి అడిగాడా? ఉమ్, అడుగుతాళ్లే, అల్లుడు కదా, ఆ మాత్రం దర్పం చూపిస్తారు. ఇస్తాను రామ్మా. తీసుకో వారాహి. ఉమ్. అత్త అడగగానే వెండి కంచెం ఇచ్చావు, మా పరువు నిలబెట్టావు. నీ రుణం ఎలా తీర్చుకోవాలి? ఏం మాటలమ్మా వారాహి, మొన్న మీకు అవసరమయ్యి 10 లక్షలు అడిగారు, లేవు కాబట్టి ఇవ్వలేకపోయాను. ఇంట్లో ఉన్న వెండి కంచెం ఇవ్వడానికి ఏముందమ్మా? చాలా చాలా థ్యాంక్స్ అత్త. మళ్ళీ ఎల్లుండి మీకు ఈ కంచెం ఇచ్చేస్తాను. అలాగేనమ్మా, తీసుకెళ్ళు. ఉమ్. ఇదిగో వెండి కంచెం, భోజనం చేయి. ఏంటి, ఎవరింట్లో నుంచైనా అడుక్కొని తీసుకొచ్చారా? అడుక్కొని వస్తే వెండి కంచాలు ఇవ్వరేక, అభిమానం ఉంటేనే ఇస్తారు. అడుక్కుంటే కంచంలో ఒక ముద్దేస్తారు, బయట అరుగు మీద కొంచెం చోటిస్తారు. కళ్యాణి, జరిగిపోయిన వాటి గురించి మాటి మాటికి గుర్తు చేసి ఎదుటి వాళ్ళ లోపాలని ఎత్తి చూపటం బలహీనుల లక్షణం. అది మనకి సూటవ్వదు. అమ్మా, నువ్వొచ్చి విక్కి కొట్టించమ్మా, పాపం ఆకలితో ఉండుంటాడు. ఏయ్, ఏంటి విసరడావు? సరిగ్గా విసరలేవా? నీకు వెండి కంచెం లేకపోతే తినడం రాదు, నాకు విసన కర్రతో విసరడం రాదు. ఏం చేయమంటావు? రోజు గంట పోయేది, ఈ రోజు పావు గంటలో వచ్చేసింది. Huh?